బాబుకు ఈసారి విశ్రాంతిచ్చి తాను ఎన్నికల బరిలోకి దిగుదామనుకుంటున్నాను అని అన్న భువనేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పనైపోయిందని ఇది భువనేశ్వరికి సైతం అర్థమైందన్నారు. అయితే మంత్రి రోజాపై ఫైర్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. కొంతమంది మంత్రులు ఇన్సెక్యూరిటీతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ల నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. కుప్పంలో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. నారా భువనేశ్వరి గారు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే దాన్ని కూడా ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు, ఆయన్ని ఇప్పటిదాకా ఆదరించారు, ఆయనకి రెస్ట్ ఇచ్చి ఈసారి నేను పోటీ చేద్దాం అనుకుంటాను సరదాగా చెప్పానని చెప్పని ఆమె చెప్పారు. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమెకు కూడా అలాగే మీరు రెండంటే కూడా లేదు నేను ఎందుకు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాను, నాకేమి అటువంటి లేదు సరదాగా అని చెప్పి చెప్పాను. దాన్ని కూడా కొంతమంది మంత్రులు వక్రీకరించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు రెస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు.